వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు విచారణ 12వ తారీఖు జరగబోతుంది. ఉల్టా కేసులు అవినాష్ రెడ్డిని కాపాడడానికి సిబిఐ వాళ్ళనే అడ్డుకున్నటువంటి వ్యవహారం ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో ఏకంగా ఎస్పీ రామ్ సింగ్ మీదనే రివర్స్ కేసు పెట్టినటువంటి ఉదంతం ఉంది కదా. దాని మీద రామ్ సింగ్ తన మీద పెట్టిన కేసుని కొట్టివేయమంటూ వేసిన పిటిషన్ మీద ఈ నెల 12న విచారణ జరగబోతుంది. తెలంగాణ హైకోర్టు ఈ మేరకు, లోకల్ కోర్టు ఈ మేరకు తేల్చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి రామ్ సింగ్ మీద పెట్టిన కేసుని ఖచ్చితంగా పోలీసులు విత్డ్రా చేసుకుంటారు. దాని మీద చర్యలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎవరు పెట్టారో వాళ్ళ మీద. అదే సందర్భంలో ఇక రామ్ సింగ్ స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే డైరెక్ట్గా రామ్ సింగ్నే ఇబ్బంది పెట్టారు కాబట్టి సిబిఐ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక తేలాల్సింది కోర్టులో తొందరగా ఈ అంశానికి సంబంధించిన విచారణ. మరి ఇందులో జగన్ భార్యని కూడా చేరుస్తారా లేదా అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.